హై గైస్, 9th టాపిక్ వచ్చేసి గో కమెంట్స్. అండ్ ఈ గో కమెంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. అసలు ఈ కమెంట్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. నేను స్క్రీన్ మీద మీకు టెక్స్ట్ అనేది వేస్తున్నాను చూడండి, గో కమెంట్స్. ఓకే, నేను దీన్ని 3 పాయింట్స్ కింద చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి గో కమెంట్స్ అనేవి మన ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అనేది జరగవు. ఓకే, మరి ఎగ్జిక్యూట్ జరగనప్పుడు మనం రాసుకోవాల్సిన పని ఏముంది అది కూడా చెప్తాను చూడండి. సెకండ్ లైన్లో వేశాను. మనం కమెంట్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దేనికి? మనం ఏదైనా ఒక మెథడ్ రాసిన, మెథడ్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్స్ రాసినప్పుడు, ఆర్ మనం ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు వాటికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. అప్పుడైతే మాత్రమే మీ కోడ్ మీరు ఇన్ ఫ్యూచర్లో కనుక వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. లేదు, మీ కోడ్ వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి మీరు ఏ ఫంక్షన్ ఎందుకు రాశారు, ఏ వేరియబుల్ ఎందుకు రాశారు అర్థం అవ్వాలంటే కనుక మీరు కమెంట్స్ రూపంలో వాళ్ళకి తెలియజేస్తాం. మనం ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా మనం కమెంట్స్ రాసి చెప్తాం. అది ఎలా రాయాలనేది కూడా నేను చూపిస్తాను. అండ్ 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. రైట్, నౌ థర్డ్ పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోలాంగ్లో ఏదో సమ్ ఫంక్షనాలిటీ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో దానికోసం అని చెప్పి ఒక అప్రోచ్ అనేది ట్రై చేస్తారు. ఆ అప్రోచ్ అవ్వలేదనుకోండి, ఇంకో అప్రోచ్ ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అప్రోచ్ అనేది మనం డిలీట్ చేయకుండా జస్ట్ కమెంట్ చేస్తే ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. నో గైస్, మనం ఇప్పుడు వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్స్కి అయితే వచ్చేద్దాం. మీరు చూస్తే సింగిల్ లైన్ కమెంట్స్ అనేవి ఇలా డబుల్ స్లాష్తో మనం స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే డబుల్ స్లాష్ యూస్ చేసుకుని దాని తర్వాత మనం ఏదైతే రాస్తామో ఆ కంటెంట్ అంతా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఓకేనా గైస్? అండ్ మీరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తుంది కదా కింద చూడండి. ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. దాని తర్వాత నేను ఏదైతే రాస్తానో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ అని చెప్పి అది ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. మీకు చూస్తే నేను మన ప్రోగ్రాంలో ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మనం ఇక్కడ డే అనే వేరియబుల్ని ఇనిషియలైజేషన్ అనేది చేసుకున్నాం కదా ప్రీవియస్గా. ఇక్కడ నేను ఒక కమెంట్ అనేది చేయాలనుకుంటున్నాను. అంటే ఇన్ కేస్ వేరే వాళ్ళు ఎవరైనా కోడ్ చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి ఈ వేరియబుల్ నేను ఎందుకు డిక్లేర్ చేశాను అనేది, డే అనేది. దిస్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. నేను ఇలా కమెంట్ అనేది చేసుకున్నాను అనుకోండి, చూడండి నేను ఇలా సింగిల్ లైన్ కమెంట్ అనేది చేసుకుంటే కనుక ప్రీవియస్గా ఎవరైనా నా కోడ్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఈ డే అనే వేరియబుల్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కోసం క్రియేట్ చేసి పెట్టుకున్నారని చెప్పేసి. అర్థమైంది. దీన్ని సింగిల్ లైన్ కమెంట్ అని ఎందుకు అన్నారంటే, మనం ఇప్పుడు చూడండి ఎంటర్ కొట్టా అంటే డబల్ లైన్ చేసింది దాన్ని. ఇది 2 లైన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఎర్రర్ చూపిస్తుంది చూసారా. ఇలా మనం 2 లైన్స్లో కనుక మనం కమెంటింగ్ చేయాలంటే మల్టీ లైన్ కమెంటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎర్రర్ పోగొట్టాలంటే నేను ఇలా డబుల్ స్లాష్ పెట్టుకుని దీన్ని కూడా సింగిల్ లైన్ కమెంట్ కింద మార్చుకోవాలి. అర్థమైంది కదా. ఈ సింగిల్ లైన్ కమెంట్స్ అనేవి మన ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎగ్జిక్యూషన్ పార్ట్లోకి కన్సిడర్ చేసుకోమన్నమాట. రైట్, అర్థమైంది కదా సింగిల్ లైన్ కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి. నౌ నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే మల్టీ లైన్ కమెంట్స్. ఓకేనా గైస్, మల్టీ లైన్ కమెంట్స్ ఏమీ లేదు, సిమిలర్గా సింగిల్ లైన్ కమెంట్స్ ఎలా అయితే ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామో మల్టీ లైన్ కమెంట్స్ కూడా అదే పర్పస్ కోసం మనం యూజ్ చేసుకుంటాం. బట్ హియర్ మీరు ఇక్కడ చిన్న చేంజ్ అయితే చూడండి. మల్టీ లైన్ కమెంట్స్ అనేవి /*తో స్టార్ట్ అయ్యి //తో ఎండ్ అవుతుంది. ఓకేనా గైస్, ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా, ఫార్వర్డ్ స్లాష్తో స్టార్ట్ అయ్యి స్టార్ పెట్టుకుంటాం, తర్వాత స్టార్ పెట్టి ఫార్వర్డ్ స్లాష్తో ఎండ్ చేస్తాం. ఓకే, నేను లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ స్విచ్ డే అని ఉంది కదా, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మల్టీ లైన్ కమెంట్స్లో నేను చెప్తున్నాను చూడండి. దిస్ చూడండి, ఇది మల్టీ లైన్ కమెంట్ అయినా నేను సింగిల్ లైన్ కమెంట్లో యూజ్ చేసుకున్నా. ఇన్ కేస్ నేను దీన్ని 2 కింద డివైడ్ చేయాలనుకుంటే కనుక చూడండి ఎంటర్ కొట్టినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారా, నేను ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ 4 లైన్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇలా 4 లైన్స్తో అయినా రాసుకోవచ్చు నేను మల్టీ లైన్ కమెంట్స్ అనేది. ఇక్కడ చూస్తే ఫార్వర్డ్ స్లాష్ పెట్టి స్టార్తో స్టార్ట్ చేయాలి, అండ్ ఇక్కడ స్టార్తో బ్యాక్వర్డ్ స్లాష్తో ఎండ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఎండ్ చేయడం మర్చిపోతే కనుక మీ రిమైనింగ్ కోడ్ అంతా కమెంట్ అవుట్ అయిపోతుంది. చూసారా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది.
సో ఖచ్చితంగా ఎండ్ అనేది చేయాలి. బట్ మనం సింగిల్ లైన్ కమెంట్స్కి చూస్తే అలా ఎండింగ్ పాయింట్ అనేది అవసరం లేదు. ఓకే, మనం ఎందుకంటే ఒక లైన్లో రాస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఎక్కడ ఈ లైన్ ఎండింగ్ వరకు ఈ డబల్ స్లాష్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. ఇది ఓకే, ఇది ఒక సింగిల్ లైన్ కమెంట్ అని చెప్పేసి. బట్ మీరు ఇక్కడ చూస్తే మల్టీ లైన్ కమెంట్స్లో మనం చెప్పాలి ఎప్పుడు మనం కమెంటింగ్ అనేది ఆపేయమని చెప్పి. దాని తర్వాత అంతా కోడ్ అని ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. మీరు ఇప్పుడు చూస్తే నేను దీన్ని రన్ చేసి చూపిస్తున్నాను. ఈ లైన్ కానీ నాకు రన్ అనేది అవ్వదు. సి వన్ సెకండ్ గైస్. రైట్, నన్ను నెంబర్ అడుగుతుంది, తెలిసిందే కదా. మన నెంబర్ ఇచ్చిన దాన్ని బట్టి ఈవెన్ వీక్ డేనా ఆడ్ వీక్ డేనా అనేది చెప్పుద్ది. బట్ మీరు ఇక్కడ చూస్తే నేను ఈ లైన్ రాసా, ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందా? మీకు ప్రోగ్రామ్లో యాస్టీస్ ఉంది, ఈ లైన్ రాసా, ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందా? లేదు కదా. యాక్చువల్గా ఈ సింగిల్ లైన్ కమెంట్స్ మల్టీ లైన్ కమెంట్స్ ఎక్కడ వాడతారో చెప్తాను చూడండి. హియర్ మనం సింగిల్ లైన్ కమెంట్స్ మోస్ట్లీ వేరియబుల్స్కి యూజ్ చేసుకుంటాం. అండ్ మల్టీ లైన్ కమెంట్స్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్స్ ఏమైనా రాస్తాం కదా మనం, ఫంక్షన్స్ దగ్గర ఈ ఫంక్షన్ ఏమేమి చేయగలదు ఫంక్షనాలిటీస్ రాస్తారనమాట. లైక్ చూపిస్తాను ఒక్క నిమిషం. ప్రింట్, సెకండ్ వచ్చేసి ఇన్సర్ట్, అట్లా దాని యొక్క ఫంక్షనాలిటీ డిస్క్రిప్షన్ అనేది రాస్తారు. మీకు ఇది పెద్ద యూజ్ అవ్వకపోవచ్చు, కానీ మనం యాక్చువల్ వరల్డ్లో మనం ఎప్పుడైనా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కమెంటింగ్ అనేది మ్యాండేటరీ వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడూ ఒక ఎంప్లాయీ కాన్స్టెంట్గా అందులో వర్క్ చేయడు, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడు, సెవరల్ పర్సన్స్ అనేది వర్క్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ కమెంటింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఓకేనా గైస్, దట్స్ ఇట్ గైస్. నేను ప్రతి వీడియోకి మళ్ళీ చెప్పను. మీరు కొంచెం చూసిన వీడియోని అర్థమైతే కనుక నాకు కమెంట్స్లో అర్థమైందని చెప్పి కమెంట్ చేయండి. మోర్ ఓవర్ ప్రతి వీడియోని లైక్ చేస్తూ వాచ్ చేస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ లైక్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీడియో అనేది బూస్ట్ అవుతుంది, అందరి దగ్గరికి వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సబ్స్క్రైబర్స్ బేస్ తక్కువగా ఉంది అండ్ వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయి. పర్వాలేదు, ఏం పర్లేదు, మన కంటెంట్ మీద మనకు నమ్మకం ఉంది. బట్ మీ సైడ్ నుంచి మీరు లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్కి. థ్యాంక్ యూ గైస్.